నేను ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ యొక్క లాజిక్ ఏంటంటే, నిన్న మార్కెట్ పైకే ఎళ్ళింది కదా! ఓన్లీ అప్‌సైడ్ ర్యాలీ ఇచ్చింది. కాబట్టి ఎవరైనా బయర్స్, రిటైల్ బయర్స్ ఎంటర్ అయ్యి ఉంటారు. ఈ బ్రేకౌట్ దగ్గర వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ కింద ఉంటాయి కదా! దాన్ని హిట్ చేయడం కోసం మార్కెట్ కిందకొస్తదని నేను పుట్ కొన్నాను. ఈరోజు పుట్ కొనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. పైగా ఫాస్ట్‌గా సెల్లింగ్ కూడా రిజెక్షన్ చూపించిందనమాట. సో, ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యి వీళ్ళ స్టాప్ లాస్ హిట్ చేయడానికి మార్కెట్ కిందకి తీసుకొస్తాడనుకున్నాను. కానీ మార్కెట్ కొంచెమే ఇక్కడి వరకే వచ్చింది. ఆ తర్వాత రివర్స్ అయిపోయింది. ఈలోపు నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కానీ సెకండ్ ట్రేడ్‌లో ఏం జరిగిందంటే, నేను ఇంకా మార్కెట్‌ని ఆఫ్టర్‌నూన్ 1 వరకు చూడకూడదు అనుకున్నాను. ఇంకా అప్పటి వరకు అసలు ట్రేడ్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ పైకే వెళ్తుంది ఈరోజు కూడా నిన్నట్లాగే. సో, నిన్నట్లాగే ఇంకా పైకి వెళ్ళిపోద్దని కొంతమంది అనుకుంటారు. వాళ్ళ సైకాలజీని హిట్ చేయడం కోసం మార్కెట్ కిందకొస్తది. బట్ అది ఎప్పుడొస్తదా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మార్కెట్ చూడండి ఇదేదైతే నిన్నటి క్లోజింగ్ జోన్ ఉందో, ఆ జోన్ బ్రేకౌట్ ఇచ్చి మార్కెట్ పడిపోయింది. బట్ ఈ పడడం అనేది చాలా ఫాస్ట్‌గా పడింది. ఈలోపు ఎవరు రిటైలర్స్ ఎంటర్ అయ్యి ఉండరు. కాబట్టి వా మామూలుగా సెల్ చేయడానికి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని రిమూవ్ చేస్తే పైకెళ్ళిపోతుంది. మళ్ళీ సెల్లింగ్ జరుగుతుంది, పైకెళ్ళిపోతుంది. మళ్ళీ సెల్లింగ్ జరుగుతుంది, పైకెళ్ళిపోతుంది. ఇక్కడి వరకు మార్కెట్ చాలా ఫాస్ట్‌గా ర్యాలీ చూపించింది. కానీ తర్వాత ఇక్కడ స్లో అయిపోయింది. ఇది వీక్‌నెస్ చూపిస్తుందనమాట. అంటే మార్కెట్ ఫాస్ట్‌గా పైకెళ్ళాలి. ఇంకా ఎవరైనా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్స్ చూసి, ఈ బ్రేక్‌ఔట్ చేసి, ఇంకా లేట్‌గా ఎవరైనా రిటైలర్స్ వస్తారు కదా! వాళ్ళు మార్కెట్‌లో ఎంటర్ అవ్వడం కోసం మార్కెట్ టైమ్ ఇస్తుందనమాట. ఇక్కడ చిన్న క్యాండిల్స్ చూపించింది, పెద్ద గ్రీన్ క్యాండిల్ చూపించింది. ఫోమోలో ఇక్కడ ఎవరైనా ఎంటర్ అయిపోతారు. మళ్ళీ ఫోమోలో ఎంటర్ అయిపోతారు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది మార్కెట్. ఆ తర్వాత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. బట్ ఈ స్లో చూసి నేను మార్కెట్ ఓకే రివర్స్ అవుతుంది. ప్లస్ ఇవాళ ఎక్స్‌పైరీ కూడా కదా! మార్కెట్‌లో మార్నింగ్ ట్రెండ్‌కి ఆఫ్టర్‌నూన్ ట్రెండ్ ఆపోజిట్‌గా ఉండొచ్చు అని నేను లాస్ట్ వీక్‌లో కూడా చెప్పాను. సేమ్ అదే నేను చూసానమాట. సో, ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ రిజెక్షన్ అది చూసాను నేను. ఈ రెడ్ క్యాండిల్ దగ్గరే నేను ఎంటర్ ఇవ్వడం జరిగింది. పుట్ ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత మార్కెట్ చాలా ఫాస్ట్‌గా పడింది. నేను ఇంచుమించు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ప్రీమియం అయితే డబుల్ అయిపోయింది. బట్ నేనంత క్యాప్చర్ చేయలేదు. నా డైలీ టార్గెట్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను. ఓకే. ఇది సెకండ్ ట్రేడ్ గురించి.